వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని, ధనాన్ని, ఇష్టకామ్యాన్ని, వాళ్ళ మనసులో ఏముందో ఆ కోరికలు తక్షణమే నెరవేర్చే ఒక శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ప్రతి జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప మనస్తత్వాన్ని, శక్తిని అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ 12 రాష్ట్రాల వరకు ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా చెప్పుకోబోయే ముందు ఈ యొక్క మే మంత్కి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున మనకి బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ పూర్ణిమ అంటూ ఉంటారు. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే పూర్ణిమతో స్టార్ట్ అయ్యి పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకి దీంతో కాకుండా కర్తరి అని వస్తుందండి. అంటే ఈ కర్తరిలో ఎక్కువగా ముహూర్తాలు, అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహ ప్రవేశాలు, తర్వాత కన్స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ చేయటాలు, కొన్ని వాటిని నిషేధించారు. తెలుసుకొని అవి ముహూర్తాలకు వాడొచ్చలేదని గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి ఈసారి కొన్నిసార్లు కొంతమందికి అనుభూతి జయంతి పరిస్థితులను బట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం గమనించుకొని మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి గమనించుకొని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. యాస్ట్రాలజికల్గా అంటే గ్రహాల పరంగా చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. ఇందులో ఫస్ట్ గ్రహం మారేది మనం చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు వచ్చేటప్పటికి మే 11వ తారీఖున మారుతున్నాడు, 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతున్నారు అనమాట. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం అనమాట. సురేష్ బాబు గారు, మరి వృషభ రాశి వారికి మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పర్టికులర్గా ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఈ వృషభ రాశి వాళ్ళు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చాలా బాగుంది హోల్ ఇయర్ అంతా, లాస్ట్ ఇయర్ బాగుంది, ఇయర్ కూడా బాగుంది అనుకున్నాం. అయితే ఈ టోటల్ బాగున్న టైంలో ఈ మే మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా 2 విషయాల్లో బాగుండాలి. ఒకటి హెల్త్, రెండోది ప్రొఫెషన్ మ్యాటర్స్లో బాగుంటే సరిపోతుంది. మిగతా అన్ని విషయాలు నార్మల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. ఇందులో ఉన్న ముఖ్యంగా నక్షత్రాలు చూస్తే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం పెట్టి చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వే, ఓ అన్న లెటర్స్ అంతా వీళ్ళు ఇందులోనే ఉంటారు. వెంకటేశ్వర స్వామి, ఆయనకి నామ నక్షత్రం ప్రకారం చూస్తే వృషభ రాశి అవుతారు వాళ్ళది. సో ఇందులో మనకు చెప్పుకునే విధంగా గ్రహాలు 4 మారటంతో 4 యొక్క గ్రహాలు 2 గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి, 2 అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ సూర్యుడి వల్ల ధనచ్ఛేదం, విపరీతంగా ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉన్నారు, అంటే వీళ్ళ రాశిలోనే సూర్యుడు సంచారం చేయడంతో ఏమవుతుందంటే స్థాన నాశనం. పర్టికులర్ ఒక విషయం గమనించుకోవాలి, ఇది చాలా సైంటిఫిక్ స్టడీ కూడా వచ్చింది. ఏ రాశిలో అయితే సూర్యుడు కనుక ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ రాశిలో వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎక్కువ వచ్చేది ఉందని చెప్పేసి ఒక రీసెర్చ్ కూడా ఉందండి. అంటే ఏమవుతుందంటే, ఎప్పుడు జన్మరాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడో బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండోది ముఖ్యమైన విషయం, మామూలుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, గ్యాస్ట్రైటిస్ సీవియర్స్గా వస్తుంది అనమాట. ఒక పక్కన గ్యాస్ట్రైటిస్, డీహైడ్రేషన్, ఈ 2 కలిపేసి సూర్యుడు ట్రావెల్ చేయటం వల్ల చెస్ట్ని రిప్రజెంటేషన్ చేసేది ప్లానెట్ సూర్యుడు అనమాట. అంటే సూర్యుడు వాళ్ళ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి ఇన్ కేస్ మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఉంటే డైట్ అంతా చాలా చేంజ్ చేసి చాలా సాధ్యమైన ఫుడ్ తీసుకుంటూ జావల్ లాంటివి తాగటం, జ్యూస్ లాంటివి తాగటం, అలానే ఎక్కడైనా కానీ ప్రాబ్లం అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని పోయి కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పోస్ట్పోన్ లాంటివి చేసుకోవద్దు. ఇది చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. సన్కి హార్ట్ అటాక్స్కి రిలేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళకి కోఇన్సిడెన్స్గా అలా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళని భయపెట్టాలని చెప్పడం కాదండి, ఇది యాక్చువల్గా ఉంది కాబట్టి. అందులో ఇప్పుడు ఉన్నది సమ్మరు. కృతికా నక్షత్రంలోకి మనం ముందుగా చెప్పుకున్న కత్తెర వస్తూ ఉంటుందండి. కృతికా నక్షత్రంలో సూర్యుడు రావడంతో సూర్యుడు యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత తీవ్రంగా ఉంటే మొక్కలు ఈ టైంలో నడితే ఆ మొక్కలు పెరగవండి. అందుకని డీహైడ్రేషన్ ఎక్కువ వచ్చేసి గ్యాస్ట్రైటిస్, ఈ 2 జనరల్గా కంబైన్ ఇన్ కేసు చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఇది మేజర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ మాసంలో గమనించుకోవాలి. మిగతా విషయాలు చూసుకుంటే వీళ్ళకి స్థాన నాశనం, వ్యాధార్తి, అంటే పదవిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బాస్ నుంచి ప్రాబ్లమ్స్ రావటం, గొడవలు రావటం, కొంతమందికి జాబులు పోయినా కానీ ఆశ్చర్యపోవని అవసరం లేదు, జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. వ్యాధి ఖచ్చితంగా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ధనం వస్తుంది, కానీ ధనం అయితే పోతుంది. మిగతా అన్ని విషయాలు నార్మల్గా ఉందని గమనించాలి. మనకేం చెప్తారు మహర్షులు,
ఈ గ్రంథాలు ఏం చెప్తారంటే ఫస్ట్ స్థానంలో గనక సూర్యుడు ఉంటే దేహార్తి, సతతం కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష అంటారు. ఇప్పుడు ఏమవుతుంది గమనించండి, దేహార్తి అంటే బాడీ చాలా టైర్డ్నెస్గా ఉంటుంది, ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు మైండ్ అనేది స్వింగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట. దీనితో పాటు కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరు. ఎప్పుడైతే టయానికి భోజనం చేయరో గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది. అలానే దేహార్తి అంటే డీహైడ్రేషన్, బాడీ అంతా టైర్డ్నెస్ అయిపోతుంది అనమాట. ఈ టైంలో చెస్ట్ పట్టుకున్నట్టు ఎక్కువ ఉంటుంది. దీనికి తోటి సూర్యుడు ట్రావెల్ అవుతూ ఉంటారు కాబట్టి కొంచెం గమనించుకోవాలని, కేర్ఫుల్గా ఉండడం అవసరం. రోగ భయం అధికంగా ఉంటుంది, కోపం కూడా విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అలానే భార్యకి, స్పౌస్కి కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కొంచెం యోగా మెడిటేషన్ చేస్తూ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన మంత్ ఈ వృషభ రాశి వాళ్ళకి. అయితే కుజుడు కూడా వీళ్ళకి 12th హౌస్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. మనకేం చెప్తారు, ప్రవాసం, వ్యాధి పీడం, బంధువైర ధనక్షయం, దేహ పీడాంచ సంచారం. చూడండి, వీళ్ళకి ప్రొఫెషన్ రీతి అటు ఇటు బాగా తిరగాల్సి వస్తుంది ఎండలో. ఆ టైంలో దేహ పీడం, శారీరకంగా చాలా బాధపడిపోతూ ఉంటారు, ధనం కోల్పోతూ ఉంటారు. అటు ఇటు ట్రావెల్ చేయటం వల్ల ఏమవుతుందంటే శరీరానికి విపరీతమైన పీడ, బాధ, శ్రమ వస్తుంది. అంటే ఏ ప్రకారం చూసినా కానీ మానసికంగా, శారీరకంగా టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుని వల్ల లావాదేవీలు చేసేటప్పుడు ధన ప్రవాహం అయితే వస్తూ ఉంటుంది, కానీ వచ్చిన ధన ప్రవాహం మళ్ళీ పోతుంది కూడా అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి కొంతలో కొంత బాగా ఉపయోగం ఏంటంటే శుక్రుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ శుక్రుడు వీళ్ళ ఓన్ సొంత రాశి అధిపతి కాబట్టి వీళ్ళకి బాగా స్ట్రెంత్ ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా ఉన్న పరిస్థితుల నుంచి టూ మచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకుండా ఇది కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. మనకేం చెప్తారు గ్రంథాల్లో, కుటుంబం, సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం. అంతేకాకుండా దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగునందనే అంటారు. అంటే రెండో స్థానంలో కనుక శుక్రుడు ఉంటే కుటుంబం అంతా బాగుంటారు, సౌఖ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం అంటే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా మాట్లాడి భేదాభిప్రాయాలు ఉంటాయి అవన్నీ పోయేసి ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళిపోతారు. ఫిజికల్గా కంఫర్ట్, ఇందాక అక్కడ రోగాలు వస్తున్నప్పటికీ ఫైనల్గా వీళ్ళు కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఇది మనకి 3 గ్రహాలు అదే టయానికి ఫుడ్ తీసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటే శుక్రుడు వల్ల జరుగుతూ అవకాశం ఉంటుంది అనమాట. సో నక్షత్రాలు కూడా ఏమాత్రం సపోర్ట్ ఇస్తున్నాయండి వీళ్ళకి? నక్షత్రాలు వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉన్నాయండి. చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రంలో సూర్యుడు ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, విదేశాగమనం ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్న పనిలో ఆటంకాలు వచ్చి పనులు అంతటితో ఆగిపోతాయి. తద్వారా వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది. అయ్యో ఫ్యూచర్ ఏమవుతుంది, ఎలా ఉంటాము ఏంటి, చాలా మెంటల్గా కయోటిక్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఈ ఒక్క మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. రెండోది రోహిణీ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది. సంపదలు, సౌఖ్యం ఓవరాల్గా బాగానే ఉంటుంది, కానీ వీళ్ళకి కూడా మృత్యు భయం ఉంటుంది. అనుకున్న పనులు కాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే పనులు వీళ్ళకి ఎక్స్పెక్టేషన్ విధంగా ఉండవు. సో అలాంటప్పుడు కానప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి టైం తీసుకుంటే ఆ టైం లైన్ పెట్టుకుంటే రెండో అటెంప్ట్కి మళ్ళీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, మరి టూ మచ్ టెన్షన్ పడకుండా. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటుంది. వీళ్ళకి మృత్యు భయం లాస్ట్లో ఉంటుందండి. ఏదో ఒక పనిలో అనుకోని పనిలో అనుకున్న విధంగా కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మన నక్షత్ర ప్రకారం చూసుకుంటే అంతా బాగుంది, కానీ అనుకున్న పని కాకుండా ఆగిపోవటం, తద్వారా వీళ్ళు టెన్షన్ పడేది ఎక్కువ చూపిస్తుంది. 3 నక్షత్రాలకి ఇదే విధంగా ఉంది. రైట్. సో వృషభ రాశి వారికి మనం ఉగాది ప్రకారం చూసుకుంటే, సంవత్సరం ఫలితాల ప్రకారం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే అన్ని రోజులు మనమే కాదన్నట్టు ఈ మే నెలలో ఆరోగ్యం పరంగా అండ్ ఉద్యోగం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కాబట్టి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ రెమెడీ సూర్యుడికండి. వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే గ్రహం సూర్యుడు, కుజుడు కాబట్టి 2 క్రూర గ్రహాలు. ఇందులో ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు సూర్యుడికి ఆదివారం రోజున నిష్టగా ఉండాలి. ఈ రోజుల్లో కొంచెం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవన్నీ తినకుండా అవాయిడ్ చేసి ఫాదర్లీ ఫిగర్స్ లాంటి వాళ్ళ దగ్గర అడ్వైజెస్ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం. సూర్యుడికి సూర్య నమస్కారాలు, నమస్కార ప్రియుడు అంటారు అనమాట. సూర్య నమస్కారాలు చేయటం, గోధుమలు దానం చేయటం, దీనితో పాటుగా గాయత్రి మంత్రం జపం చేసిన లేదా మనకి అగ్నిహోత్రం అని బాగా చేస్తూ ఉంటారండి. అది కనుక తెలుసుకొని ఎవరైనా చేయొచ్చు. కిట్ అమ్ముతారు బయట షాపుల్లో, చాలా తక్కువ కూడా అవుతుంది ఆ కిట్. అందులోనే ప్రొసీజర్ కూడా ఉంటుంది. యూట్యూబ్లో చక్కగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా ఉన్నాయి అనమాట. అవి చూసి నిదానంగా స్లోగా చేస్తూ ఉంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఇల్లంతా బాగుంటుందండి. సూర్యుడు పెట్టే యొక్క ఏమంటారు నెగిటివ్ ఎనర్జీ నుంచి పోతుంది. సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటం, ఇదంతా ఒక సెట్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైనది, ఎవరికైతే ఆఫీసుల్లో బాస్ వల్ల విపరీతంగా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన లేదనుకుంటారో ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతో పాటుగా
హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. చాలా చిన్న మంత్రం అండి. ఈ రెండిటి కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. ఒక పక్క రాముడు, ఒక పక్క హనుమంతుడు కలిసి ఉంటే ఎలా ఉంటుందండి, అలా బ్యూటిఫుల్గా ఉండే కాంబినేషన్. ఇది కనుక చదువుకుంటే ఈ ఆఫీస్లో ఉన్న మనస్పర్ధలు ఇవన్నీ పోయేసి చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళకి సక్సెస్ఫుల్గా కెరీర్ ట్రాక్ ఉండి చక్కగా జీవితంలో దూసుకొని వచ్చేసి, బట్ ఈ టైంలో వాళ్ళు ఎక్కడైనా కనుక స్లో అయినట్లు ఉంటే, లేదంటే లైఫ్లో బ్లాక్ అయినట్లు ఉండి, లేదంటే సడన్గా డీ ప్రమోషన్ రావటము, లేదంటే సడన్గా మెంటల్గా టెన్షన్స్ రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ రావటం జరిగి ఉంటే ఒక్క విషయం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆ ఏజ్లో వీళ్ళకి శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి, లేదంటే గ్రహ దోషాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి బాలారిష్టాలని చిన్న వయసులో ఉంటాయి, కొంతమంది పెళ్లి టైంలో వచ్చేటప్పటికి మ్యారేజ్కి సంబంధించిన యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది చక్కగా 10 years లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్కి వస్తారు, సడన్గా దే ఫీల్ వ్యాక్యూమ్ అనమాట. ఇలాంటి సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ టైంలో శాపాలని ఉంటాయండి, ఆ టైంలోనే యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒకసారి అలా అనిపించినప్పుడు జాతక చక్రం చూపించుకొని ఇండివిజువల్గా దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఈజీగా పరిహారాలు చేసుకోవడం ద్వారా పోతాయి. సపోజ్ శాపాలు అనుకోండి, మాతృశాపం అంటారు, పితృశాపం అంటారు, దైవ శాపము. నిన్న ఒక హారోస్కోప్లో చెక్ చేస్తుంటే వాళ్ళకి ఆత్మశాపం, అంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోకూడదండి. ఒక లేడీ ఫోన్ ఎత్తటమే నేను అలా 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 అనుకుంటూ వచ్చేసి నాకు అర్థమైపోయింది. చూస్తే ఆత్మశాపం అంటే మనల్ని తిట్టుకున్నా, మనలో ఉన్న ఆత్మను మనం తిట్టినా కానీ అది కూడా శాపం అవుతుంది, బుర్ర పని చేయదండి వాళ్ళకి. అందుకని ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే అవన్నీ చక్కగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చేసేసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరికైనా ధనం చక్కగా రావాలనుకుంటే వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది, ఎవరికైనా సరే చండీ హోమము, శత్రువుల బాధలు విపరీతంగా ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, లైఫ్ అనేది ముందుకెళ్ళటం లేదు, లాంటి ఆఫీస్లో ప్రమోషన్స్ రావాలి, ప్రమోషన్స్ రాకుండా చాలామంది ఆపుతూ ఉన్నారు, కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా మృత్యుంజయ హోమం ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, లైఫ్లో ఎంత చేసినా అక్కడే ఉంటుంటారు. కొంతమందికి లైఫ్లో ఎప్పుడు జాబే చేయరండి, శనిని తిట్టినా కానీ ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. వాళ్ళ పర్సనల్ జాతకంలో శని బాగుంటారు, కానీ నీకు ఈ శని పట్టుకుని ప్రతి దానికి శనికి చుడుతూ ఉంటారు. అప్పుడు శనికి కోపం వస్తుంది. ఎప్పుడైతే శనికి కోపం వచ్చారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు జాబ్ అనేది చేయరు. మనం చాలా మందిని చూస్తాం, జెంట్స్కి ఉంటారు, లేడీస్ కూడా ఉంటారు, బాగా చదువుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయరు. ఎందుకంటే శని శాపం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే చూపించుకుంటే చక్కగా అన్ని రకాల హోమాలు అవన్నీ చేపించుకుంటే కాలసర్ప దోషాలు లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఇండివిజువల్గా జాతకం ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, చాలా సంతోషం అండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.